మీ అందరికీ తెలుసు సోదరులారా, మొన్నటి ఎన్నికల్లో ఏం జరిగిందో. తీన్మార్ మల్లన్న నోడగొట్టడానికి కొంతమంది ఏం చేసిరో తెలుసు. కానీ ఇలా తీన్మార్ మల్లన్న గెలిచిందంటే అది బీసీలు పెట్టిన భిక్షమే, అది మీరు పెట్టింది, అది మీరిచ్చిన అవకాశమే. ఎంతసేపు నేను ఇప్పటిదాకా మన మసూర్ అన్నతో అంటా ఉన్నా, కనీసం అసెంబ్లీలో మండలం అసెంబ్లీలో నడవడానికి నిమిషానికి 10,000 ఖర్చు అవుతుంది. దాంట్లో ఈయన ఆయన తిట్ట ఆయన కనీసం తిట్టుకుంటాను కూడా ఛాన్స్ లేదు మన కాడ, మనోని మనం తిట్టుకుంటానికి. మొన్న బండా ప్రకాష్ అన్న డిప్యూటీ చైర్మన్ గారు చైర్ మీద ఉన్నాడు కాబట్టి నేను మాట్లాడగలిగిన, లేకపోతే ఆ అవకాశం కూడా లేదు నాకు. ఆయన నాకు అవకాశం ఇస్తే ఈ బడ్జెట్ సగానికి గోస్తే మాది కదా, మిగతా సగం మీది కదా అని చెప్పి ఆడ మాట్లాడగలిగిన. కాబట్టి చాలా మంది చాలా అనుకుంటారు. ఒక్కటై చెప్తా ఉన్నాయ్యా, మేము రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు రాజకీయాలు చేస్తాం, కానీ అల్టిమేట్ గా మా ప్రయోజనం బీసీల ప్రయోజనమే అన్న విషయాన్ని మీ ముందు తెప్పదలుచుకున్నాం. ఇక్కడ నేనైనా కానీ నాకు శ్రీనివాస్ గౌడ్ గారికి ఏమన్నా పంచాదా అండి? పార్టీల పంచాది ఉండొచ్చు, కానీ బీసీల అంశాలకు వచ్చినప్పుడు మేము ఒక్క తల్లి పిల్లలు లెక్కుంటాం. మాకు పార్టీలతో సంబంధం లేదు.